హలో ఫ్యూచర్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్, ఎంసెట్ దగ్గరికి వస్తుందని ప్రెజర్లో ఉన్నావా? డోంట్ వరీ, నేను ఈ వీడియోలో స్మార్ట్ స్టడీ హ్యాక్స్ అంటే వాటిని మనం చీట్ కోడ్స్ అంటాం. సో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే అసలు చీట్ కోడ్స్ అంటే ఏంటి, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏంటి, అండ్ వాటిని మనం షార్ట్ ఫామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటితో పాటు టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏంటి అండ్ ప్రతి ఒక్కరి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నువ్వు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, టార్గెట్ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మధు, స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోని 2 సెక్షన్స్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ సెక్షన్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే అసలు చీట్ కోడ్స్ అంటే ఏంటి, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏంటి, దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ ద పీవైక్యూస్ యాజ్ ఎ ట్రెజర్ మ్యాప్. సో చాలామంది ఏం చేస్తారంటే పీవైక్యూస్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకైతే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అయితే రావు. సో మీరు చేసే చాలా పెద్ద మిస్టేక్ ఇదే. సో మీరు అట్లీస్ట్ కనీసం లాస్ట్ 5 to 6 ఇయర్స్లో ఉన్న పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయండి. దాంట్లో నుంచి అయితే చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కనీసం నేను చెప్పినట్టు లాస్ట్ 5 to 6 ఇయర్స్లో ఉన్న పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండిద్ది, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అయితే మీకు మొత్తం దాంట్లో మీరు పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు అయితే మొత్తం తెలిసిపోయింది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మాస్టర్ ద ఎలిమినేషన్ టెక్నిక్. సో ఈ పాయింట్లో ఏంటంటే మీరు లెట్ సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటే మీరు దాన్ని సాల్వ్ చేశారనుకో, మీకు ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఆ ఆన్సర్ ఆ 4 ఆప్షన్లో దేనికైతే దగ్గరగా ఉందో ఆ 2 ఆప్షన్లు వచ్చేసి మిగతా 2 ఆప్షన్లు అయితే ఎలిమినేట్ చేయండి. ఆ 2 ఆప్షన్లో కూడా మీరైతే ఇక్కడ చాలా స్మార్ట్గా గెస్ చేసి పెట్టాలి. ఆ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్ అయితే మీకు వచ్చిన ఆన్సర్కి చాలా దగ్గరగా ఉందో ఆ ఆప్షన్ అయితే మీరు గెస్ చేసి పెట్టండి. బ్లైండ్గా అయితే ఆన్సర్ అయితే పెట్టద్దు. మనం ఇలాంటిది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే ఎక్కువ ఉపయోగించవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యూజ్ యూనిట్స్ అండ్ వ్యూస్. లెట్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు అనుకో, మీకు ఫార్ములా రాలేదు మధ్యలో అని, మీకు ఫార్ములా రాలేదని చెప్పేసి అయితే మధ్యలో ఆగిపోవద్దు. ఒకసారి దాని యూనిట్స్ అయితే చెక్ చేయండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆన్సర్ న్యూటన్స్లో ఉందనుకో, ఆ ఆన్సర్కి తగ్గట్టు న్యూటన్స్కి దగ్గరగా ఉన్న ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని నుంచేసి మిగతా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి స్మార్ట్గా గెస్ చేసేది పెట్టండి. ఇది ఎక్కువ ఫిజిక్స్లో అయితే చాలా ఉపయోగపడింది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూజ్ నిమోనిక్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు లైక్ ఏదైనా టఫెస్ట్ ఫార్ములాస్ కానీ ఏదైనా టఫెస్ట్ ఎలిమెంట్స్ కానీ అలానే ఏదైనా టఫెస్ట్గా ఉన్న వాటిని మన మైండ్కి ఏదైతే ఈజీగా ఉండిద్దో అలా మార్చుకోవడాన్ని నిమోనిక్స్ అంటారు. ఇది ఎక్కువ బయాలజీ అండ్ కెమిస్ట్రీలో అయితే యూజ్ చేస్తాం. లైక్ అలా మీరు మార్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్ టైంకి ఈజీగా గుర్తుంటే ఈజీగా ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం ఆర్గానిక్ మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, రూబిడియం, సీసియం అండ్ ఫ్రాన్షియం, లైక్ మీరు దీన్ని ఎలా షార్ట్ ఫామ్లో అయితే గుర్తుపెట్టుకుంటారు. నేనైతే ఇలా అయితే గుర్తుపెట్టుకున్నాను, కింగ్ నెవర్ రబ్ క్యాట్స్ ఫర్. లైక్ ఇలా మీరు ఏదన్నా ఈజీగా సెంటెన్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ టైంకి అయితే మీ బ్రెయిన్కి ఈజీగా అయితే గుర్తొస్తాయి ఇవి. సో సెక్షన్ 2 వచ్చేసి ఎగ్జామ్ డే టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ. దీంట్లో 2 పాయింట్స్ అయితే డివైడ్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్మార్ట్ డివిజన్ టైం. ఇప్పుడు మీకు ఎంసెట్కి 180 మినిట్స్ అయితే ఉంటాయి. ఆ 180 మినిట్స్ని 3 స్లాట్స్కి అయితే డివైడ్ చేసుకోండి. లైక్ మ్యాథ్స్కి 80 మినిట్స్ అని చెప్పేసి, ఫిజిక్స్ 50 మినిట్స్ అని చెప్పేసి, ఆర్ కెమిస్ట్రీ 50 మినిట్స్ అని చెప్పేసి ఇలా అయితే డివైడ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినాక రివైజ్ చేసుకోవడానికి కొంచెం లైక్ 10 to 20 మినిట్స్ అయితే టైం పెట్టుకోండి. ఎగ్జామ్ అయిపోయినాక అయితే మొత్తం రివైజ్ చేయండి. ఎక్కడెక్కడ రైట్ పెట్టారు, అసలు పెట్టారు లేదా ఆప్షన్స్ మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి స్కిప్ అండ్ సాల్వ్ లేటర్. లెట్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తాను అనుకో, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంది అనుకో, ఆ క్వశ్చన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోండి. ఫర్ సపోజ్ మీరు ఒక క్వశ్చన్ని టఫ్ క్వశ్చన్ని 5 మినిట్స్ సాల్వ్ చేయడం కంటే 5 మినిట్స్లో 5 ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం బెటర్. మీకు ఎంసెట్ ఎగ్జామ్కి మేబీ 10 to 11 డేస్ టైం ఉంది. ఈ 10 to 11 డేస్లో ప్రతిరోజు మీరు మాక్ టెస్ట్లు అయితే రాయండి. మీరు చదివేటప్పుడు మధ్యలో షార్ట్ బ్రేక్స్ అయితే తీసుకోండి. మీ బ్రెయిన్ అయితే ఆ 3 అవర్స్కి ట్రైన్ చేయండి. మీరు ఈ చీట్ కోడ్స్ వాడాలంటే టాపర్ అవ్వాల్సిన పని లేదు. యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా వాడచ్చు. కొంచెం స్మార్ట్గా గెస్ చేసి పెడితే చాలు, బ్లైండ్గా పెట్టొద్దు. మీరు ఈ చీట్ కోడ్స్ని అయితే ప్రతిరోజు అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ డైలీ మాక్ టెస్ట్ అయితే పీవైక్యూస్ కూడా సాల్వ్ చేయండి. ఈ చీట్ కోడ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంసెట్ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.